గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18వ తేదీ రాత్రి సమయంలో మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న మైనర్ బాలికకు అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు మాయమాటలు చెప్పి ఆమెను ఆటోలో ఎక్కించుకుని వెళ్లి మంగళగిరి పరిసరాల్లోని పలు నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో మంగళగిరి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కాగా మైనర్ బాలికపై తండ్రి కొడుకు కూడా ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడటం సిగ్గుచేటుగా సమాజంలో ఉన్న అమానవీయ కోణాన్ని లేపింది. ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో మంగళగిరి పోలీసులు అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు కామాంధులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్ నుండి బహిరంగంగా రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లి కోర్టులో హాజరుపరిచారు. సదరు ఘటనపై డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వివరాలను వెల్లడించారు. మొన్న అంటే 19 డిసెంబర్ 2025 తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కు చెందినటువంటి ఒక మహిళ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తె 18వ తేదీ రాత్రి 10-10:30 గంటల సమయంలో ఆ అమ్మాయి తన చెల్లి అలాగే స్నేహితుడితో మంగళగిరి రైల్వే స్టేషన్లో అటు ఇటు నడుస్తూ ఉండగా అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయికి ఎదురుపడి ఆ అమ్మాయితో మాట్లాడి ఆ ముగ్గురు కూడా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వారి యొక్క ఆటోలో అమ్మాయిని ఎక్కించుకుని అమ్మాయిపై అత్యాచారం జరిపినట్లు ఇచ్చిన రిపోర్ట్ అది. దాని మీద వెంటనే మా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్కి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపించడం జరిగింది. అలాగే దర్యాప్తులో ఆ ముగ్గురు వ్యక్తులు అలాగే ఇంకొక వ్యక్తి నలుగురిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు షేక్ ఖాదర్ బాషా అలాగే షేక్ కమల్, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. తండ్రి ఖాదర్ బాషా ఆటో డ్రైవరు, కొడుకు ఎలక్ట్రీషియన్. వీళ్ళిద్దరూ కూడా కేఎల్ రావు కాలనీ తాడేపల్లిలో ఉంటారు. అలాగే సలీం రబ్బానీ, వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్సు, విజయవాడ నున్నా ఏరియాలో ఉంటారు, ప్రకాష్ నగర్ ఏరియాలో. వీళ్ళిద్దరూ కూడా ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు. వీళ్ళు ఆ రోజు 18వ తారీఖు నైటు ఖాదర్ బాషా అలాగే అతని స్నేహితులు సలీం అదేవిధంగా రబ్బానీ వీళ్ళ ముగ్గురు మంగళగిరి రైల్వే స్టేషన్లో ఉండగా ఈ అమ్మాయి వాళ్ళకి తారసపడుతుంది. వాళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడుకుని అమ్మాయిని వారి యొక్క ఆటోలో తీసుకుని బహిరంగ ప్రదేశంలో అమ్మాయితో శారీరకంగా కలుస్తారు. అక్కడ నుండి వేరే బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్తారు, అక్కడ కూడా అమ్మాయినితో కలుస్తారు. ఆ తర్వాత మరలా ఈ ఖాదర్ బాషా తన ఇంటికి కేఎల్ రావు నగర్ తాడేపల్లి తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో తన కొడుకు నిద్రిస్తుంటాడు లోపల. ఇతను తలుపు కొట్టగానే అతను వస్తాడు. వాళ్ళు ఆ అమ్మాయి మీద అతను అక్కడ శారీరకంగా కలిసిన తర్వాత మళ్ళీ కొడుకును కూడా ఎంకరేజ్ చేస్తాడు. దాంతో కొడుకు కూడా ఆ అమ్మాయితో శారీరకంగా కలవడం జరుగుతుంది, కమల్ అనేవాడు. ఈ కేసులో వీళ్ళ నలుగురిని గుర్తించడం జరిగింది. అలాగే ఈ నలుగురిని కూడా ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ నలుగురిని కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్తో పాటు కోర్టుకు పంపించాము. ఈ నలుగురి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మైనర్ బాలికల మీద అలాగే స్త్రీల మీద అత్యాచారాలు పాల్పడే వారికి హెచ్చరిక. మైనర్ బాలికలు తెలిసి తెలియక వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళతో ఎవరైనా శారీరకంగా కలిసినట్లయితే చట్ట ప్రకారం 20 సంవత్సరాల వరకు జైలు శిక్షకి, కఠిన కారాగార శిక్ష పొందే అవకాశం ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. కాబట్టి పోక్సో చట్టం ఒకటి ఉందని మర్చిపోవద్దు. వాళ్ళని ప్రలోభ పెట్టినా, వాళ్ళతో శారీరకంగా కలిసినా, వాళ్ళ ఎలా అసభ్యంగా ప్రవర్తించినా సరే కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.
అందరూ వెహికల్ కమ్మని అనుకోవచ్చు. ఆడెక్కిస్తాం ఇంటికి రమ్మన్నాను. సార్ మీరు దగ్గర ఇంకెక్కిచ్చేస్తారా లేదా? ఇంటికి రమ్మన్నాను. సార్ మీరు దగ్గర కొనండి సార్, కొద్దిగా దగ్గర కొనండి.